నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉన్న మ్యాటర్ వచ్చి కవిత అరెస్ట్. ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే 3 సార్లు ఆమెను అరెస్ట్ చేయకపోయినప్పటికీ ఈసారి ఈడీ అధికారులే వచ్చి ఆమెని అరెస్ట్ తీసుకొని వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కవిత ఇంటికి కేటీఆర్ వచ్చి తన చెల్లని అరెస్టు చేయొద్దని చెప్పి ఆ పోలీసులతోటి ఈడీ అధికారులతోటి వాగ్వివాదానికి దిగాడు. అయినా సరే చివరికి అరెస్ట్ తీసుకొని వెళ్ళారు. అసలు ఈ ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక నాటకమే అని, కవితని అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ పార్టీకి ఏదైనా ప్లస్ చేకూరుతుందని వాళ్ళు అంటున్నారు. సో ఈ విషయం గురించి కవిత అరెస్ట్ అనేది ఏంటి, కవిత అరెస్ట్ చేయడం వల్ల అసలు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని అమిత్ షా అంటున్నారు. కానీ అమిత్ షా అంటే బీజేపీ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి కావాలనే నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అసలు కవితని జెన్యూన్గా అరెస్ట్ చేశారా? ఇప్పుడు మన ఈ వార్త విషయానికి వస్తే, తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకే బీజేపీ కార్యాచరణ చేపట్టిందా? ఇందులో భాగంగానే బీఆర్ఎస్ని బలహీనపరిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తుందా? బీఆర్ఎస్తో తమకు తెరచాటు బంధం లేదని ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించని నేపథ్యంలోనే కవిత అరెస్ట్ ద్వారా బ్రహ్మాస్త్రం ప్రయోగించిందా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా చెప్పారు. అంటే మీకు అర్థమైంది కదా, 13 స్థానాలు గెలుచుకోవాలి. ముందు అసలు వీళ్ళపైన ప్రజలకి నమ్మకం రావాలంటే లిక్కర్ స్కామ్ విషయంలో కవితని అరెస్ట్ చేయాలి. కవితని అరెస్ట్ చేస్తేనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని ప్రజలు నమ్ముతారని చెప్పి ఈ సందర్భంగా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. అమిత్ షానే స్వయంగా చెప్పాడు కదా. ఇటీవల దక్షిణాదిన తమ విస్తరణకు తెలంగాణ కీలకమని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు తమ వైపు వచ్చే అవకాశం లేదని గుర్తించి బీఆర్ఎస్పై గురిపెట్టినట్లు తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ని బలహీనపరిచేందుకు అంతర్గత కార్యాచరణకు నడుం బిగించిందన్న ప్రచారం జరుగుతుంది. అర్థమైంది కదా. సో కవితని అరెస్ట్ చేయడం కూడా ఏంటి అంటే బీఆర్ఎస్ని బలహీనపరచడం కోసం, అంటే బీఆర్ఎస్కి అసలు నామరూపాలు లేకుండా చేయాలి, ఇదే మంచి తరుణం అని. ఎట్లాగో లిక్కర్ స్కామ్ కేసులో ఉంది కదా, సో అరెస్ట్ చేపిస్తే మంచి తరుణం అన్నట్లు భావిస్తున్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే ఆ పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని గులాబీ నేతలు ఎక్కువ మంది తమ వైపు వస్తారన్న అంచనాలో బీజేపీ ముఖ్య నేతలు ఉన్నారు. సో చెప్పాను కదా, ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో కవితను కనుక అరెస్ట్ చేస్తే వాళ్ళకున్న అంతో ఇంతో ఆత్మవిశ్వాసం కూడా పోయి ఇక మిగిలిన వాళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అవుతారని వాళ్ళ ఎత్తుగడ. ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శుక్రవారం హైదరాబాద్ గడ్డపై కాలు పెట్టిన సందర్భంగా మరోవైపు ఎన్నికల షెడ్యూల్ 24 గంటల ముందు కవితని ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. సో ఎన్నికల షెడ్యూల్కు 24 గంటల సమయమే ఉన్న సందర్భంలో అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఏం చేశారు? ఇప్పుడు కరెక్ట్ టైం చూసుకొని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే బీజేపీకి ఓట్లు రాలుతాయి కాబట్టి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. అయినా కవిత అరెస్ట్ కాలేదు. ఆమెను అరెస్ట్ చేసే బీఆర్ఎస్కు అనుకూలంగా సానుభూతి పవనాలు వీయవచ్చని బీజేపీ అధిష్టానం భావించినందువల్లే అరెస్టు జరగలేదు. మీకు తెలుసు కదా, ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కవితకి ఈడీ నోటీస్ పంపించింది. అది రెండోసారి, మూడోసారి పంపించింది, కూడా అరెస్ట్ చేయలేదు. రెండోసారి నోటీస్ పంపించినప్పుడే కవితని అరెస్ట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయంలో బీజేపీ అరెస్ట్ చేపిలేదు. ఎందుకంటే ఆ సమయంలో అరెస్ట్ చేపిస్తే బీఆర్ఎస్కి సానుకూలంగా అవుతుందని, అయ్యో కవితను అరెస్ట్ చేసిరే అని జాలితోటి బీఆర్ఎస్ ఏమన్నా గెలుస్తుందేమో అని బీజేపీ అరెస్ట్ చేయలేదంట. అదే అదునుగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం కాంగ్రెస్కు అనుకూలించిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో బలంగా ఉంది. సో ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాబట్టి అరెస్ట్ చేయలేదని చెప్పింది. ఆ విధంగా అది ఎన్నికల్లో ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటుర్రు.
బండి సంజయ్ని అకస్మాత్తుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షత బాధ్యతల నుండి ఎందుకు తప్పించారు, కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు తమ వద్ద సమాధానాలు ఉండేవి కావని మరో నేత తెలిపారు. ఇదే అంశాన్ని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు జాతీయ నాయకత్వాన్ని నివేదించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని కాంగ్రెస్ మరోసారి చేస్తుందన్న సంగతి తెలియజేశారు. కవిత అరెస్టు జరిగితే దీన్ని తిప్పికొట్టడంతో పాటు తమకు బీఆర్ఎస్తో పొత్తు లేదని నిరూపించుకున్నట్లు అవుతుందని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు లేదని పార్టీ జాతీయ నాయకత్వం అంతర్గత సమావేశంలో పలుమార్లు చెప్పిన రాష్ట్ర శ్రేణులు నమ్మే ఇక ఓవరాల్గా ఏంటంటే అసలు మాకు బీఆర్ఎస్కి సంబంధం లేదు అని ప్రజలకు చెప్పడానికి కవితను అరెస్ట్ చేయించమని బీజేపీ పార్టీ అంటుంది. అది అసలు ముచ్చట. సో అసలు కవితను ఈ సమయంలో అరెస్ట్ చేయించడం ఏంటి, కవిత అరెస్టు గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దుర్గా కుమార్ గారు. అమ్మా, నేను జూమ్లోకి రావాలా? ఇట్లా మాట్లాడేయండి, పర్లేదు, ఫోన్ లైన్లో ఉన్నాను, మాట్లాడేసేయండి దుర్గా కుమార్ గారు. సార్, 24 గంటల్లో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలవుతున్న సమయంలో అసలు ఈ సమయంలో అరెస్ట్ చేపించడం ఏంది సార్? ఇంకా ఎన్నికల కోడ్కి ఈ కేసుకి సంబంధం లేదు కదమ్మా స్రవంతి. ఎందుకంటే ఎన్నికల కోడ్ కన్నా ముందు నుంచి ఇది చాలా సార్లు ఆ దగ్గరికి రావటం, స్టేట్మెంట్స్ తీసుకోవటం ఇవన్నీ జరిగినాయి కదా. తర్వాత ఆమె పర్సనల్ ఆడిటర్ కూడా, బుచ్చిబాబుని కూడా అరెస్ట్ చేసుకోవడం చాలా కాలం అయింది. దాదాపు 1 year 10 months దాకా అయింది కూడా. అందులో ఇదే కేసులో రాఘవరెడ్డి అని మన ఒంగోలు ఎంపీ గారు అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. అట్లా ఇది గతం నుంచి కూడా జరుగుతా ఉన్న కేసు కాబట్టి ఇది కంటిన్యూషన్ గా వచ్చింది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏం లేదు. అసలు యాక్చువల్ గా గత ఎలక్షన్ ముందే, అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా అరెస్ట్ చేస్తారని రూమర్స్ వచ్చినాయి. చాలా సార్లు అట్లా న్యూస్ లోకి వచ్చింది ఇష్యూ, కానీ అప్పుడు అరెస్ట్ జరగలేదు. అప్పుడు ఎందుకు జరగలేదు? ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అంటే ఆ సమయంలో అరెస్ట్ చేయకపోవటం వల్ల బీజేపీకి మైనస్ జరిగిందని, ఈ సమయంలో అరెస్ట్ చేసి ఏదైనా ప్లేస్ జరుగుద్దని అరెస్ట్ చేపిస్తున్నారా? అది కూడా కొంతవరకు వాస్తవం అమ్మా. మీరు చెప్పిన దాన్ని కూడా మనకు వచ్చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సమయంలో అరెస్ట్ చేయకపోవటం వలన బీజేపీ కొంత నష్టపడింది. బీజేపీకి టీఆర్ఎస్ కుమ్మక్క అయినాయి అని. అందువల్ల ఇప్పుడు ఆ అపప్రద తొలగించుకోవడానికి ఒకటి, తర్వాత ఈ కేసులో మేము ఎవరిని చావర్ చేయట్లేదు. ఆల్రెడీ సిసోడియాని కూడా అరెస్ట్ చేసి 10 నెలలు అయింది కదా, మా జైల్లోనే ఉన్నాడు కదా అతను. తర్వాత ఇవాళ కూడా మళ్ళీ అతను కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ వచ్చింది. ఎవరికి? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అంటేనేంటి, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నాడు కదా ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా బెయిల్ వచ్చింది. అవును సార్, ఇప్పుడు ఈమెను తీసుకెళ్లి కోర్టులో అటెండ్ చేస్తున్నారు. బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే మరి చేయడమే లేట్ అరెస్ట్ చేశారు, మళ్ళీ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఢిల్లీలో. ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇంతకుముందు అసలు మరి 14 days ఇది రిమాండ్ పెట్టారని కూడా అన్నారు మరి ముందు. మరి అది 14 days పంపలేదమ్మా. అది న్యూస్ కన్ఫర్మ్ అయిన న్యూస్ కాదు. ప్రచారం. నేను అదే ఆశ్చర్యపోయి అంత తొందరగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్ పంపడం జరిగింది. అంటే న్యూస్ లో ఏం చెప్తున్నారంటే కోర్టులో ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారంటే ఇంత ఫాస్ట్ గా అసలు ఎప్పుడు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు రిమాండ్ జరిగింది అని. అవును, అదే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అంత ఎర్లీగా కోర్టు ఓపెన్ చేసే టైం కూడా కాదు. అది చేయగానే వెంటనే ప్రొడ్యూస్ చేయడానికి కూడా టైం పడుతుంది. అట్లీస్ట్ ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 to 2 hours పడుతుంది. అంటే మీరు అన్నట్టు బెయిల్ వస్తారా అనేది ఇప్పుడు ఆయన కూడా బెయిల్ వచ్చిందా లేదా తెలియదు. ఇప్పుడు దీన్ని బట్టి అయితే ఆయన కూడా డౌటే కదా. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా. అవును సార్, ఆయన పేరు కేజ్రీవాల్. అంటే కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిందని అంటున్నారు కదా సార్. ఆల్రెడీ కేజ్రీవాల్ కి వచ్చింది, ఈమెకు వచ్చే అవకాశం ఉందా అని అంటున్నారు. అవును, ఇప్పుడు కేజ్రీవాల్ కి వచ్చింది అంటే మరి ఈమెకు కూడా రావచ్చు, సేమ్ కేసు కదా. అవును, మరి అదే సిసోడియాకి మరి 10 months నుంచి. అంటే సార్ ఆయన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కదా. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినా మరి ఆయన్నే ముందు అరెస్ట్ చేశారు, ఈమెను లేటుగా అరెస్ట్ చేశారు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అవుతుందా అవ్వదా అనుకుంటూ. చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా అసలంటూ గనక అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు బెయిల్ ఇచ్చే సందర్భంలో ఆయన పదవిని కన్సిడరేషన్ లో తీసుకునే అవకాశం ఏమి ఉండదు.
కాకపోతే ఆయన పాత్ర ఎంత ఉన్నది అనేది చూస్తారు అంతే. బహుశా మరి ఆయన పాత్ర అంత లేకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ సిసోడియా దాని మీద సంతకం పెట్టింది. లైసెన్సెస్ అమౌంట్ ని రిలీవ్ చేస్తూ సంతకం పెట్టింది సిసోడియా, తర్వాత రిఫండ్ చేయడానికి కూడా పెట్టింది సిసోడియానే. కాబట్టి మరి వీళ్ళకి వస్తారా అదే చెప్పలేము. నేను అనుకోవటం అయితే రాకపోవచ్చు. అసలు ఈ సెక్షన్ ప్రకారం కనుక అరెస్ట్ చేస్తే అసలు 1.5 year రాక బెయిల్ రాని ప్రొవిజన్ కూడా ఉందంటున్నారు. సార్ మీరు అన్నట్టు 1.5 year వరకు, అదే సామాన్యుల విషయంలో అయితే 1.5 కాదు 2-3 years అయినా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈమెకి మీరు అన్న ప్రకారం న్యాయంగా విచారణ జరుపుతారు అనుకుంటున్నారా? జరుగుతుందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు మన రాష్ట్రంలోకి మోదీ వచ్చిన టైంలోనే అరెస్ట్ చేశారు. అంటే ఇది ప్రజలకు చూపిస్తున్నట్ట, అంటే మేము న్యాయంగా ఉన్నాం, మోదీ వచ్చిన టైంలోనే అరెస్ట్ చేపిస్తున్నాం కూడా అని, అంటే మాకు బీఆర్ఎస్కి సంబంధం లేదని అది కొంత ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారమ్మా. ఎందుకంటే మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇతరులలాగా మామూలు మనం వ్యక్తుల్లాగా ఉండదు వాళ్ళ ప్రవర్తన. కొంచెం చేసేవన్నీ కూడా కొద్దిగా నాటకీయంగానే ఉంటే పొలిటికల్ గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీ అయినా, ఈవెన్ టిఆర్ఎస్ పార్టీ చేసినా అదే చేస్తుంది, టీడీపీ అయినా చేస్తుంది, బీజేపీ అయినా అదే చేస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు నేను అనుకోవాలంటే నా ఇమీడియట్ గా అయితే మాత్రం రాదమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఇప్పటికీ కూడా అరెస్ట్ అనేది కూడా ఒక డ్రామా అనే అంటున్నారు. అంటే వీళ్ళిద్దరిలో లోపల నుంచి లోపాయికారి ఒప్పందం పెట్టుకొని కవితను అరెస్ట్ చేశారు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ వచ్చేస్తుంది షరా మామూలే అంటారు. అది కూడా ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ గా మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు చేసే డ్రామాల్లో ఇవన్నీ కూడా భాగమే. గతంలో కూడా అరెస్ట్ చేస్తాము అన్న తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి మోడీతో మాట్లాడి రాగానే సైలెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి కేటీఆర్ కూడా పోయింది సార్ ఢిల్లీ, మళ్ళీ ఏమన్నా కేటీఆర్ వెళ్తారు. కేటీఆర్ వెళ్తే పెద్ద కాదు, కానీ కేసీఆర్ వెళ్తేనే జరుగుతుంది. అది మీరు అన్నట్టు వీళ్ళల్లో అంతర్గత ఒప్పందం కనుకుంటే ఏదో ఒక రకంగా రేపు ఎలక్షన్ దాటే వరకు అరెస్ట్ చేసి అయిన తర్వాత మళ్ళీ బెయిల్ ఇప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది సార్ ఇప్పుడు ఏది కూడా పూర్వంలాగా జ్యుడిషియరీ ఏది కూడా వ్యవస్థలో ఇదివరకటి అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయని మనం ఏం చెప్పడానికి ఎవరు కూడా సాహసించలేమమ్మా. ఎందుకంటే రాజకీయంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా, రాజ్యాంగ వ్యవస్థలు కూడా. మనం ఏమి పెద్ద లేకపోయిన సర్టిఫికేట్లు ఎవరికి ఇవ్వగలిగే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు ఈ వ్యవహారం సాగుతూనే ఉంది అనుకోవాల్సిందేగా. అది సాగుతుంది. మీరన్న కన్క్లూజన్కి వచ్చినా కూడా ఏమీ ఆశ్చర్యం కూడా లేదు. అది ఎప్పటికీ తెగే ముడిపడే, అంటే ఇప్పుడు ఏదో ఇది ఏంటంటే ఒక డ్రామా, ఏదో జస్ట్ ఎలక్షన్ల నేపథ్యంలో ఒక డ్రామా మళ్ళీ వచ్చేస్తుంది అని అంటున్నారు. ఇది ఎప్పటికీ తెగదు ముడిపడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, అట్లా చాలా కేసెస్ అయినాయి కదా. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి రావాల్సిన లబ్ధి వచ్చిన తర్వాత కేసెస్ పక్కన పడేసిన కేసెస్ అనేకం ఉన్నాయి. భారతదేశంలో ఈ పొలిటికల్ లీడర్స్ మీద కేసు పెట్టి చివరి రాక వెళ్ళి జైల్లో కూర్చున్న సందర్భాలు బహు అరుదు. అతను బీహార్ లల్లు యాదవ్ ఇలాంటి వాళ్ళు తప్ప, లల్లు ప్రసాద్ యాదవ్ ఇట్లా ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు వెళ్ళా. తర్వాత బంగారు లక్ష్మణ్ ఒకడు అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 లంచం తీసుకున్నాడని. ఓకే, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న కవిత పిఏ అరెస్ట్ చేసి సంవత్సరం అయినాక అతను చెప్పిన తర్వాత ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు ఈమెను అరెస్ట్ చేశారు. జెన్యూన్ అనుకోవచ్చండి? ఏంటంటే మనం ఇప్పుడే ఏం చెప్పలేము. కేసు అయితే ఇష్యూ తీసేసే ఇష్యూ అయితే కాదు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. డబ్బులు అమౌంట్లు మారిన, చేతులు మారిన, దాదాపు ₹100 కోట్ల చేతులు మారిన వ్యవహారం, ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వీళ్ళు అంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఈ అమ్మాయి ఎన్ని ఫోన్లు వాడింది, ఎన్ని రకాలు చేశారు అన్ని కూడా ఎవిడెన్సెస్ తో సహా సిబిఐ బయట పెట్టింది అప్పుడు. అవును, కాబట్టి అసలు కేసే జరగలేదు, అసలు దీనికి సంబంధించిన ఆధారాలే లేవు, కేవలం కల్పితం అని చెప్పగలిగిన పరిస్థితి కూడా కాదు ఇది. తర్వాత మళ్ళీ ఆ పాలసీని రద్దు కూడా చేసింది ఇతను కేజ్రీవాల్ ప్రభుత్వం 10 నెలల తర్వాత.
సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దీంట్లో న్యాయం జరుగుద్ది అని అనుకుంటున్నారా సార్? అంటే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో న్యాయం జరుగుద్ది ఏదో ఒక రోజుకైనా అని అనుకుంటున్నారా, లేకుంటే ఇది ఇంతే? అది లేదమ్మా, అది నేను కూడా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు వాస్తవాల్లో ఏ కేసుని ఇప్పుడు ఎట్లా అటకెక్కిస్తారనేది ఎవరు కూడా చెప్పలేము. రేపు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తారా అని కూడా మనం చెప్పలేని పరిస్థితి. మళ్ళీ వచ్చే ప్రభుత్వాలతో బీఆర్ఎస్ కి వీళ్ళకి ఉండే ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి, ఏ విధంగా ఈక్వేషన్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. కాబట్టి గతంలో లాగా వ్యవస్థలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు మారినా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనే మాట ఇవ్వాలి మనం చెప్పలేము. ఊరికే ఫ్యాన్సీ వర్డే తప్ప ప్రాక్టికల్ గా ఏం జరగటం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనే దానికి వాళ్ళ అర్థం కూడా లేదు. ఇప్పుడు అమిత్ షా అంటున్నారు అసలు దేశం అంటే మన రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ని లేకుండా భూస్థాపితం చేస్తా అని, వీళ్ళ అవినీతి చిట్టాలన్నీ బయటికి తీసి భూస్థాపితం చేస్తా అని చెప్తున్నారు. నిజంగా కనుక వాళ్ళు తీయగలిగితే వాళ్ళు చేయకర్లా భూస్థాపితం తెలంగాణ ప్రజలే చేస్తారు. ఆ కేసెస్ కనుక నిజమని రుజువైనాడు. ఒక అవినీతి ప్రభుత్వం ఇంత దోసుకుందన్న తర్వాత ఎన్నుకోవాల్సిన తెలంగాణ ప్రజలు కదా, అతను కాదు కదా. కాబట్టి తెలంగాణ ప్రజలే చేస్తారు. ఎవరైతే తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారో ఆ పార్టీకి వాళ్ళు భూస్థాపితం చేస్తారు. ఈయనెవరు భూస్థాపితం చేయడానికి? ఆయన ఏం లేదు కదా ఇక్కడ. ఆయన ఈయంతా ఈయన సామంతరాజు అయితే ఉన్న కేసీఆర్ ఆయనకి. అంటే ఇప్పుడు ప్రజల ఉద్దేశం ఎట్లుందంటే ఎలక్షన్ల మూమెంట్లో ఈమెను అరెస్ట్ చేపించడం వల్ల బీఆర్ఎస్ నాయకులకి ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లి వాళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అయిపోతారు అన్న విధంగా ఈ సమయంలో కావాలని అరెస్ట్ చేపిస్తున్నారు అన్నట్లుంది. ఉంటది. రెండోది ఒకసారి సానుభూతి వచ్చే అవకాశం కూడా ఉంటది. ఇది వీళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు, కేసు కనుక ఏమి లేదు, ఇది కేవలం కల్పితమైన కేసు అని కనుక ప్రజలు భావించారనుకోండి. అంటే ఆధారాలు ఉన్నాయి కదా సార్, కల్పితమైన కేసు అని ఎట్లా అనుకుంటారు? అంటే ఆయన అట్లాంటప్పుడు మరి ప్రజలు కూడా బీఆర్ఎస్ సమర్థిస్తారు కదా ఈ అరెస్ట్ దీని. నేను తమ్ముడు ఇప్పుడు అరెస్ట్ చేయించిన వాళ్ళు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఏం చేస్తారు సార్, అప్పుడు సానుభూతి వస్తుంది అన్న నేపథ్యంలో అప్పుడు అరెస్ట్ చేపిలేరు, మరి ఇప్పుడు వస్తే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు అరెస్ట్ చేయక నష్టపడ్డారు కాబట్టి ఇప్పుడన్నా అదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అందరు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళింది. అందువల్ల నష్టపడ్డామని ఇప్పుడు తెలుసుకున్నారు. వాళ్ళు లేట్ గా మేల్కొన్నారు. ఓకే సార్, ఇప్పుడు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినవి కూడా కాలేజీలన్నీ గుల్లగొడుతున్నారు, వాళ్ళ అల్లుడికి సంబంధించినవి కూడా. ఎట్లా చూడవచ్చు సార్ ఇది? అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేయలేదు, అందరి మీద నోరేసుకొని పడిపోయిండు ఆయన. అంటే పాలమ్మినా పూలమ్మినా నీళ్ళమ్మినా అనేవో చెప్పుకొచ్చిండు. అవునమ్మా, ఆయన చాలా మాటగాడి. ఇప్పుడు నిజంగా కనుక మనలో మాట అప్పుడు ఆయన కనుక అల్లుడు కనుక ఈ చెరువు గర్భంలోకి వెళ్ళి కట్టకపోతే ఈ పాటికి కేసులు వాళ్ళే ఫైల్ చేసేవాళ్ళు కదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ తో ప్రభుత్వం ఉన్నా కూడా పూర్తి అన్యాయమైన పని ఎవరు చేయలేదుగా. ఒకవేళ కనుక సపోజ్ అది కనుక వాళ్ళ సొంత భూమిలో కట్టి కూల్చారనుకోండి, కోర్టు మళ్ళీ రేపు కట్టమంటదిగా అంత నష్టపరిహారం. అవును సార్, ఇప్పటికి కూడా సైలెంట్గా ఎందుకుండు సార్? నా భూమి అని ప్రజల ముందుకు వచ్చి చెప్పుకుంటుండు, మరి కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతుండు? నా సోటని ఎందుకు చెప్పట్లేదు? అందుకే అది అతని మెత్తకతనం ఉంది కాబట్టి నేను అనేది అదే. నిజంగా కనుక అది వాళ్ళ సొంత భూమిలో కడితే ఇప్పుడు మనం ఉన్నామమ్మా, మన సొంత భూమిలో మనం ఇల్లు కట్టుకుంటే కనుక కూలగొడితే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ముందు కోర్టుకి వెళ్తాం కదా. ఇప్పుడు నా సొంత భూమి అని డాక్యుమెంట్ పట్టుకుని వెళ్తాం కదా. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయనకి తెలీదా సుప్రీంకోర్టుకి వెళ్ళే అంత డబ్బు లేదా ఆయన దగ్గర? హైకోర్టుకి వెళ్ళే డబ్బు లేదా? వెళ్తాడు. కానీ రేపు వాళ్ళు కొలతలు వేసి కూడా చూపించి ఇది రాళ్ళు పాతారు. అప్పుడు ఇక్కడ వరకు మాక్సిమం ఫుల్ ట్యాంక్ లెవెల్ అని FTL అంటారు. అక్కడ వరకు పాతినప్పుడు ఆ కోలగొట్టిన స్థలం కనుక ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మాట్లాడటానికి ఉండదు కదా. ప్రజల ముందు ఇంకా ఆధారాలతో దొరికిపోతారు కదా. దొంగలు తేలిపుచ్చినప్పుడు సైలెంట్ గా ఉండి ఈ మాటలు మాట్లాడతారు. కానీ సరైన కోర్టుకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టచ్చు కదా. ప్రభుత్వం డెఫినెట్ గా నష్టపరిహారం కట్టమంటది. ఆయన ఏమంటుండంటే రేవంత్ రెడ్డి కావాలని కక్ష సాధింపు చేస్తుండు, నేను తొడగొట్టినందుకు అంటుండు. తొడగొట్టినందుకు ఇల్లు కోల్సొచ్చుగా, ఎందుకు ఇల్లు కోల్చలేదు? ఇప్పుడు తొడగొట్టినప్పుడు కాలేజీ ఎందుకు కోల్చాలి? సొంత ఇల్లు కూలిస్తే ఇంకా ఎక్కువ ఆయనకి తృప్తి ఉంటుంది కదా. అదే ప్రజల డౌట్ ఏంటంటే నీదైతే నువ్వు జెన్యూన్కి వెళ్ళి కోర్టుకి వెళ్తే నీకు ఇస్తారు, నష్టపరిహారం వస్తుంది,
ఆ ముఖ్యమంత్రి అయినా సరే రేవంత్ రెడ్డి సంగతి కూడా చూస్తారు. ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కాక అప్పుడు ప్రజల ముందే తేలిపోతుంది కదా నష్టపరిహారం కట్టమన్నప్పుడు ఎవరి పరపతి పోతుంది, ఎవరి విశ్వసనీయత దెబ్బతింటది. రేవంత్ రెడ్డి కష్టపూర్తిగా కళ్ళు మూసుకెళ్ళి కూల్చాడు. ఇవాళ ప్రభుత్వ సొమ్మే కదా కట్టేది, అప్పుడు అక్కడ ప్రజల సొమ్మే కదా కట్టేది. ఇప్పుడు ప్రభుత్వానికి కట్టమందంటే రేవంత్ రెడ్డి జేబులోంచి కట్టమందిగా ఆయన ప్రజల్లోంచి కడతాడు. అప్పుడు తెలిసిపోద్దిగా మన డబ్బు తీసుకెళ్లి మల్లారెడ్డికి కట్టాడని. ఓకే, అప్పుడు తప్పులు చెందేది రేవంత్ రెడ్డి అవుతాడు. ఇప్పుడు నేను అనుకోవటం రేవంత్ రెడ్డి అట్లాంటి పిచ్చి పని చేయడమ్మా. ఓకే, ఇప్పుడు మల్లారెడ్డి తప్పు చేసింది కాబట్టి తేలుగుట్టిన దొంగలాగా సపోర్ట్ చేయకుంటున్నాడు. అదే ఇంకా కూడా ఉండుంటాయని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇంకా ఒక్కసారి రేవంత్ రెడ్డి అంత దూసుకెళ్ళడు క్రమేపీ అంటే సార్ అంత ఎంక్వైరీ చేసినాకనే స్టార్ట్ చేసిరు అంటుర్రు. అంతే ఖచ్చితంగా. ఇప్పుడు అది రెవెన్యూకి సంబంధించిన అంశం అమ్మా. ఇప్పుడు అది ఆయన సొంత భూమిలో కట్టినప్పుడు కూల్చాలంటే రెవెన్యూ అధికారులకు కూడా మూత్రం పడుతుంది, అంత భయపడతారు. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి అంత రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఖచ్చితంగా కొలుసుకుని ఏ సర్వే నంబర్ లో ఉంది, దాని విస్తీర్ణం ఎంత, దాన్ని సరే ఎక్కడ చూసి తర్వాత FTL లో చెరువులు శిఖం ఎక్కడ దాకా ఉందో పోలీసు చూసుకున్న తర్వాతే అన్ని విధాలా క్రాస్ చెక్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కూలుస్తారు తప్ప తొందరపాటుగా ఇట్లా భవనాలు కోల్చడం చిన్న మాట కాదు కదా. మరి సార్ ఇంతకు ముందు నుంచి ప్రజలు మొత్తుకుంటానే ఉన్నారు. BRS పరిపాలనలో ఉన్నప్పటి నుంచి చెరువులు కబ్జా చేసి కాలేజీలు కట్టిండు, మా పొలాలు కబ్జా చేసిండు అని. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు సార్? వాళ్ళు ఎందుకు చేస్తారు? మరి వాళ్ళ సొంత ఇప్పుడు ఆయన నాకు దేవుడు కేసీఆర్ నన్ను మంత్రిని చేశాడు, ఎమ్మెల్యే ఏం చేశాడు, MP ఏం చేశాడు అని పొగుడుతుంటే వాళ్ళు అనుకున్నారు ఏదో రాజుల దగ్గర ఉంటారు చూడండి పొగిడేవాళ్ళు, అలాంటి ఒక దాన్ని ఆస్వాదించారు వాళ్ళు. అంతేగాని ఇతను నిజంగా పైకి గోళా మనిషిలాగా యాక్ట్ చేశాడు, కానీ లోనంతా అతను పక్కా బిజినెస్ పర్సన్ అమ్మా. పైకి కనపడే అంత బోళా శంకరుడు అసలు కానే కాదు. అంటే ఇప్పుడు మల్లారెడ్డి జెన్యూన్ గా లేడు కాబట్టి ఏం యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నారు అంటుర్రా? అంతేగా, అంతే అంతే. జెన్యూన్ పర్సన్ అయితే ఈ పాటికి రేవంత్ రెడ్డిని లోన పంపగలిగిన సమర్థుడే ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా థ్యాంక్ యూ. మన వీక్షకులకు కూడా నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక ఈ కవిత అరెస్ట్ గురించిన విషయం గురించి మాట్లాడడానికి మరొక సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని గారు లైన్లో ఉన్నారు. ఫోన్ ఇన్లో తీసుకుందాం వారిని కూడా. నమస్తే చిన్ని గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ విషయం ఎట్లా చూస్తున్నారు సార్? ఆల్రెడీ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసిండని అంటారు. అంటే న్యూస్ లో ఎట్లా చెప్తారు అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిరు అన్నట్లు మాట్లాడుతారు. అంటే ఈమెకు కూడా బెయిల్ వస్తుందా కేజ్రీవాల్కి వచ్చినట్టు అంటారు. ఈ కేసు బెయిల్ రాదమ్మా ఇప్పుడే. ఓకే, బెయిల్ రాదు, కవిత గారికి బెయిల్ రాదు. ఎట్లా చూడొచ్చు సార్ ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్ట్ విషయాన్ని? ఏముందమ్మా, వాళ్ళు తప్పు అమ్మాయి తప్పు చేసింది, జైలుకి వెళ్ళింది, దాంట్లో వేరే కోణం ఏముంటది. అయితే సార్ ఈ తప్పు ఇప్పుడు కాదు కదా సార్, ఎప్పుడో చేసింది. ఇన్నాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుండి ఇప్పుడు అరెస్ట్ చేశారు? భాజపా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వెళ్తుందమ్మా. ఓకే సార్. వాళ్ళ రాజకీయ ప్రయోజనం అనుసరించి వాళ్ళు వెళ్తారు, ఏ పార్టీ అయినా. వాళ్ళకి తెలంగాణలో ఇప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ ఏముందంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరి నమ్మట్లేదన్న ఫీలింగ్ ఇచ్చేసారు. ప్రజలు నమ్మట్లేదు వీళ్ళని. నమ్మట్లేదు కాబట్టి ఏం చేయాలంటే నమ్మకం కోసం ఇప్పుడు ఈ అరెస్ట్ చూపిస్తారు ఇప్పుడు కంపల్సరీగా. ఓకే, అంటే లాస్ట్ టైం అరెస్ట్ చేయకపోవడం వల్ల ఓడిపోయింది బీజేపీ పార్టీ అన్న ఉద్దేశంతో ఈసారి అరెస్ట్ చేశారు అనమాట. వాళ్ళ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయమ్మా, పొలిటికల్ పార్టీస్ కదా. ఓకే, అదే అట్లమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి టైం ఉందమ్మా, ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, కొంత టైం తీసుకుంటారు, ఎందుకంటే ఇనిషియేషన్ పార్ట్ ఉంటుంది కదా. ఓకే, ఇనిషియేషన్ పార్ట్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి చెప్తారు. ఇక అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ పార్టీ ఆశిస్తుంది, అందుకని ఈ అరెస్ట్ పర్వం కొనసాగుతుందని చెప్తారు. అసలు ఎవరు చేయక్కర్లేదమ్మా, వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పార్టీని కుర్చీకి పెట్టాడు, వాళ్ళే చేసుకున్నారు. అంటే దీంట్లో భాజపా పార్టీ ఏదో చేస్తుందో ఇంకోటి అక్కర్లే కూడా. ఓకే, అదే అంతే అమ్మా. సార్ ఇట్లే మల్లారెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలన్నీ కూలగొట్టిండు. మరి మల్లారెడ్డి ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నాడు? అంటే ఆయనకు స్వార్జితం అయితే ఏదో ఒకటి అనాలి కదా, కోర్టులో ఆయన కేసు వేయాలి కదా. అమ్మా ఒక్కటి మాట చెప్పరా అమ్మా,
రాజకీయ నాయకులు ఇంత ముందు ఏం చేసేవాళ్ళు అంటే సేవ చేద్దామని వచ్చేవాళ్ళు. ఓకే. అలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. బొమ్మ నరసయ్య గారు కానివ్వండి, పుస్తకపల్లి సుందరయ్య గారు కానివ్వండి, వీళ్ళంతా నేను స్వంతంగా పనిచేసిన వాళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా బట్టబాజు వాళ్ళు. అంటే ఈ మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి నీళ్ళమ్మి నేను కట్టుకున్న కాలేజీ అని చెప్పిండి ఇన్నాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నాడు? ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన బతుకం అందరూ తెలిసింది, ఆయన కబ్జా చేసినాయి కదా. కథ చెప్తున్నా ఇప్పుడు ఏదో కథ చెప్పినంత మాత్రం నడిచింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం కండలో మారతాయమ్మా. కాంగ్రెస్ ఇంతకుముందు టీఆర్ఎస్ కండలు ఒప్పుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కండలు ఒప్పుకుంటారు, అయిపోతుంది కేరళ దుకాణం. అంటే మీరు ఏమన్నారు సార్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అవి కూలగొట్టించింది మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికా? కొన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత యాక్షన్ స్టార్ట్ చేయాలి. అది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన అన్ని ఆరోపణలు వచ్చినా ఏం చేయకుండా కూర్చుందంటే రేవంత్ రెడ్డి అసమర్థుడు అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఓకే. అందుకని డెఫినెట్ గా దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాలంటే తీసుకున్నారు, అది వేరే విషయం. అయితే రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఇదే కారణంతో ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళు ఇంకొక టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా పతనం అవుతారు. సరే, ఇప్పుడు ప్రజలది కూడా అదే డౌట్ సార్. ఒకవేళ మల్లారెడ్డి ఇంట్లోకి వస్తే రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉంటాడా, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇంకేం చేయడా అని ఉంది. అది కాలం చెప్తుంది. ఇప్పుడు మనకు నెమ్మదిగా కాలం కొన్ని విషయాల్ని కాలం తెలియజేస్తుంది. దానికి సంబంధించినట్టుగా మనం వెయిట్ చేయాలా. అదే ఒక రాజకీయ పార్టీలోకి పోతే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సమస్య పోతే, అధికారంలో ఉన్న పార్టీలోకి పోతే అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. అది అట్లే ఉందమ్మా. దాన్ని ప్రజలు చూస్తుంటారు నెమ్మదిగా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి గతంలో వాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పార్టీ ఏం కాదు కదా. అవును. అది డెఫినెట్ గా అది ఒక మంచి మంచి సమాజం కోసం మనం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు, కొద్ది రోజులు మనం టైం ఇవ్వాలి కదా ఎవరికైనా. రేవంత్ రెడ్డి గారు కూడా టైం ఇవ్వాలి ఎప్పుడైనా సరే. చూద్దాం ఆయన గారు ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనం వెయిట్ చేద్దాం. అయితే సార్ ఇప్పుడు అంటున్నారు కవిత అరెస్ట్ కూడా అనేది ఒక లోపాయకారి ఒప్పందం అని చెప్పి ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో వాళ్ళ లోపల నుంచి మాట్లాడుకొని అరెస్ట్ చేసినట్టు డ్రామా చేస్తారు, ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ వదిలి పెడతారు అంటారు. అది బయటకు వస్తాయి కదా మీకు. అన్ని బయటకు రావాల్సిందే కదా. ఏంటి ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మొన్న దాకా టీఆర్ఎస్ ఓడిపోతుందని టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అనుకోలే. అవును. మరి ప్రజలు నిశ్శబ్ద యుద్ధం చేశారు, వచ్చేసింది. అట్లనే ఏదైనా జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయాలి మనం. అదే సార్, లాస్ట్ టైం ఏమో కవితను అరెస్ట్ చేస్తామన్న నేపథ్యంలో కేసీఆర్ పోయిండు ఢిల్లీకి, ఈసారి ఏమో కేటీఆర్ పోతుండు, మళ్ళీ అంతుతుందే అంటారు. వెయిట్ చేద్దామ్మా, మనం వెయిట్ చేద్దాం. ఎందుకు చెప్పరామ్మా, ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మనకు ఆ నిమిషాలు బయటకు వస్తుంటాయి. ఓకే ఓకే అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.